₹17తో స్టార్ట్ అయిన మా హాలిడేస్ వ్లాగ్. బిష్కేక్‌లో ఒక నార్మల్ హాలిడే ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ వ్లాగ్‌లో. స్టార్ట్ అయ్యే ముందైతే నేను ఫిట్ చెక్ చేసుకున్నాను. అండ్ ఈ టాప్ వచ్చేసి నేను మీషోలో కొన్నాను. అండ్ దీనికి ఒక 200, 250 అలా పడిందనమాట. అండ్ దీని లింక్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యూ ఆర్ సెర్చింగ్ ఫర్ ఎన్ గుడ్ క్వాలిటీ ఆఫ్ టీ షర్ట్ నేనైతే ఇది సజెస్ట్ చేస్తాననమాట. ఇది తీసుకోమని. సో మొత్తానికి ఇలా అయితే రెడీ అయ్యాను. ఇంకా మిగతా వాళ్ళు రెడీ అయ్యేసరికి టైం పడుతుందనేసి. అండ్ ఒక ప్లేస్‌కి అనుకున్నాము. కానీ ఆ ప్లేస్‌కి వెళ్ళడానికి టైం అయితే సెట్ అవ్వదు. ఇంకా మనం రెడీ అయ్యే టైంకి ఇంకా మనం వెళ్ళాలి అనుకున్న టైంకి అయితే సెట్ అవ్వదు అనేసి ఇంకో ప్లాన్ అయితే చేంజ్ చేసుకున్నాం అనమాట. ఇండియాలో ఎండలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ మా దగ్గర బిష్కేక్‌లో అయితే 25 డిగ్రీస్ అలా ఉందనమాట. ఇండియాలో 50 డిగ్రీస్ వెళ్ళింది అని చెప్తున్నారు. అండ్ మొత్తానికి అలా ఏసీ అయితే వేయడం అయితే స్టార్ట్ చేసాము. మరి మీరు వేసుకుంటున్నారో లేదో కామెంట్‌లో చెప్పండి. సో మొత్తానికి అలా గాసిప్స్ చెప్పుకుంటూ రెడీ అయితే అయిపోయాము. మీషోలో ఉన్నది ఎంత అక్క? నాకైతే ఇక్కడ వ్యాలెట్ చాలా బాగా నచ్చింది అనమాట. కార్డ్స్ ఏవైనా ఇంపార్టెంట్ కార్డ్స్ ఉంటే ఇందులో పెట్టుకోవచ్చు. 350 అలా పడింది అనుకుంటే అమెజాన్లో. ఆ లింక్ కూడా ఉంటే పెడతాను. సో ఫైనల్లీ 1 అవర్ తర్వాత కష్టపడ్డ తర్వాత రెడీ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడైతే మేము యాండెక్స్లో చూసుకుంటున్నాం అనమాట. ఎంతమంది యూస్ చేస్తారు చెప్పండి బిష్కెట్లో ఉన్న వాళ్ళు. మేమైతే ఇదే యూస్ చేస్తాము. అడ్రస్ కానీ ఇంకా బస్సెస్ కానీ చూసుకోవడానికి ట్రాన్స్పోర్ట్. మ్యాంగోస్ వచ్చినాయి గాయ్స్. ఏం మ్యాంగోస్ కామెంట్ చేయండి. ఏంటి మ్యాంగోస్ని ఎప్పుడు చూడనట్టు ఎగ్జైట్ అయ్యాను అనుకుంటున్నారా? బిష్కెట్లో మ్యాంగోస్ దొరకడం చాలా కష్టం అండ్ చాలా కాస్ట్ ఉంటాయి కూడా. కేజీ 500 అంట గాయ్స్. కష్టం. ఇప్పుడు దాచిపెట్టుకున్న ₹1000 500 మామిడికాయలకే పోతాయి అన్నమాట. ఇట్లుంటుంది. ఎంతమంది సేవ్ చేద్దాం అనుకుంటామో అంత ఖర్చు అయిపోతాయి అనమాట. ఆ మామిడికాయ ఎట్లున్నది చూడండి. ఇది ఒక్కటి 89 అంత. బతకొచ్చు అబ్రాడ్లో. స్పసిబా. సో ఇంకా అలా మ్యాంగోస్ నుంచి డైవర్ట్ అయిపోయి దోదయ్ ప్లాజాకి అయితే వచ్చేసామన్నమాట. సో అక్కడ మనీ డ్రా చేసుకోవడానికి అని వెళ్ళాము. మేము ఎక్కువగా మనీ డ్రా చేసేది ఈ దోదయ్ ప్లాజాలోనే అనమాట. మేము 15,000 తీసాము. 1,800 కట్ అయినాయి. ఎట్లా పెట్టాలి మేము అబ్రాడ్లో? చూసారు కదా మనీ డ్రా చేసినందుకు ఎంత కట్ అయ్యాయో. చాలామంది అంటారు అబ్రాడ్లో ఉండడం చాలా ఈజీ అని. బట్ దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్. చాలా కష్టం. కొన్ని విషయాల్లో బెటర్ అనిపిస్తుంది అండ్ కొన్ని విషయాల్లో ఎందుకు వచ్చామా అబ్రాడ్ అనిపిస్తుంది. అండ్ ఇవి అయితే గవర్నమెంట్ బస్సెస్ అనమాట. చాలా వ్లాగ్స్లో చెప్పే ఉంటాను. ఇది ఛార్జెస్ ₹17 ఎక్కడికి వెళ్ళినా కానీ. ఎక్కువగా మేము బస్సెస్ని ప్రిఫర్ చేస్తాము. క్యాబ్స్ అయితే అస్సలు ప్రిఫర్ చేయను. ఎందుకంటే కొంచెం డిస్టెన్స్కే 200 అయిపోతుంది. అండ్ మోరోవర్ ఆ 200 ఏవో బస్ టికెట్స్కి యూజ్ అవుతాయి కదా అనుకునే బ్యాచ్ అనమాట. మీలో ఎంతమంది ఇలా చేస్తారు అండ్ ఈ పాయింట్ కరెక్ట్ అయినా అగ్రీ చేస్తారా చెప్పండి. సో మొత్తానికి ఏషియన్ మాల్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఏషియన్ మాల్ అది ఎప్పుడు చూడలేదా, ఇది కూడా ఒక వ్లాగ్ తీయాలా అనుకుంటారేమో. సో మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే లవ్ పార్క్ అనమాట. ఆ ప్లేస్కి ఈవినింగ్ అయితే బాగుంటుంది అని ఏషియన్ మాల్కి చూస్ చేసుకున్నాము. కానీ గాయస్ లవ్ పార్క్ వాజ్ టూ గుడ్ అనమాట. అండ్ మీరు చూడాల్సిందే. ఇంకా మాల్స్ విషయానికి వస్తే చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తారు అండ్ ఎక్కువ నాయిస్ అండ్ ఏం అనిపించదు. ఎంత? 8,900 అక్కర్లేదు మనకి. చాలా సరిపోతుంది. సో చూసారు కదా కాస్ట్ ఎలా ఉంటాయో. సో మేమైతే ఎక్కువగా ప్రిఫర్ చేసేది మాల్స్ జస్ట్ కూర్చోడానికి అలా చూడడానికి. 13,000. సో ఎప్పుడైనా ఒకసారి కొంటాము. అది కూడా రేర్లీ ఎక్కువ కొనమనమాట మాల్లో. అండ్ చాలా కాస్ట్ ఉంటాయి. ఇండియన్ మాల్స్లోనే చాలా కాస్ట్ ఉంటాయి. అండ్ ఇంకా అబ్రాడ్లో అంటే ఇంకెంత కాస్ట్ ఉంటుందో చూడండి. క్యాప్రీస్ మాల్స్ అంటేనే బ్రాండెడ్వి ఉంటాయి. ఆ మాత్రం కాస్ట్ ఉండకపోతే ఎలా అంటారేమో. కానీ నేనైతే ఎప్పుడు ప్రిఫర్ చేయను బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, అలాంటివి వేసుకోవాలి, ఇలాంటివి వేసుకోవాలి అని. ఐ అగ్రీ. ఎందుకంటే చాలా రోజులు వస్తాయి బ్రాండెడ్ బట్టలు అనేసి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అని. బట్ నాకెందుకో ఎక్కువ కాస్ట్ పెట్టేస్తున్నాం అనిపించింది. ఎప్పుడో ఒకసారి వేసుకుంటాము ఇలాంటి బ్రాండెడ్ బట్టలు అండ్ ఆగమైపోతాయి అని ఎక్కువగా వేసుకోము కూడా అన్ని ఫంక్షన్స్కి. సో దీనికన్నా మంచి క్వాలిటీతో ఉన్న క్లాత్ తీసుకొని అండ్ మనకి ఇష్టమైన మోడల్ని పెట్టించుకొని స్టిచ్ చేయించుకుంది బెటర్ అనిపిస్తుంది. ఐ నో మీరు అందరు దీనికి డిసగ్రీ చేస్తారు అండ్ బ్రాండెడ్ బట్టలే బాగుంటాయి అని. అండ్ కాస్ట్ ఎక్కువ గైస్. బాగున్నాయి. సో ఇంకా అబ్రాడ్లో ఎలా ఉంటుందో తెలుసు కదా. మోడల్స్ అసలు మనకి కావాల్సిన మోడలే దొరకదు అనమాట. మనం ఒకటి అనుకుంటే ఇంకా అక్కడ ఇంకో మోడల్స్ ఉంటాయి. కానీ అబ్రాడ్ వాళ్ళు వేసుకోవడానికి అయితే చాలానే ఉన్నాయి ఆప్షన్స్. చాలా చాలా బాగున్నాయి అనమాట ఆప్షన్స్. మనకైతే ఇవన్నీ సెట్ అవ్వవు అనిపించింది. అండ్ గైస్ మొత్తానికి బ్యూటీ ప్రొడక్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఈ విషయంలో అయితే నాకు చాలా చాలా నచ్చింది అనమాట. అబ్రాడ్లో ఎంత కలెక్షన్ ఉంటుందో మేకప్ ప్రొడక్ట్స్. నేను ఇప్పటికీ 2-3 టైమ్స్ కొన్నాను అండ్ చాలా లాంగ్ లాస్టింగ్గా ఉన్నాయి. అన్నీ నచ్చాయి కూడా. అండ్ కొంచెం హై కాస్ట్లో అనిపిస్తాయి కానీ ప్రతి ఒక్కటి A to Z అన్నీ దొరుకుతాయి అనమాట. అండ్ నాకు వాళ్ళు సజెస్ట్ చేస్తారు కూడా మనం అడిగితే ఈ ప్రోడక్ట్ కావాలి, ఆ ప్రోడక్ట్ కావాలి అనేసి. అండ్ కొరియన్ ప్రొడక్ట్స్ అయితే ఎన్ని ఉంటాయో మనకి ఆప్షన్స్. మేమైతే ఎక్కువగా షాపింగ్ చేసేది ఓష్
బజార్లో. అండ్ గ్రాసరీస్ కూడా ఎక్కువగా అక్కడే తీసుకుంటాము. అందరికీ తెలిసిందే అన్ని వ్లాగ్స్లో ఓష్ బజార్ అని చూపిస్తూ ఉంటాను. అండ్ కొన్ని మేకప్ సామాన్లు అయితే మేము నేనైతే వెఫా దగ్గర పక్కన బర్కెట్ మాల్ అని ఉంటుంది, అక్కడ నాకైతే మేకప్ ప్రొడక్ట్స్ చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. ఫ్రోజన్ యోగర్ట్ అంట సమ్మర్లో బాగుంది. షూస్ యాక్సెసరీస్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడైతే మేము ఫుట్వేర్కి వచ్చామన్నమాట. సో లాస్ట్ టైం మేము ఓష్లో ఒక సేమ్ ఇలాంటి మోడలే తీసుకున్నాము. అక్కడికి ఇక్కడికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది గైస్. అందుకే మేము ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఓష్ బజార్ అండ్ మదీనా బజార్ ఇలాంటివే యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడికే వెళ్తాము. కాస్ట్ 18,000 ఇది. ఏం బాగుంది ఇది? ఓష్ బజారే బాగుంది. ఓష్ బజార్లో ఏంటంటే మీకు సెకండ్ కాపీ ఇస్తారు, ఒరిజినల్ కాపీస్ అక్కడ ఉండవు. అండ్ మనం ఓష్ బజార్లో మనం బేరం ఆడడం కూడా రావాలన్నమాట, బార్గెన్ చేయడం రావాలి. దాన్ని బట్టి కూడా ఉంటుంది మనకు కాస్ట్ పెరగడం తగ్గించడం. లాస్ట్ టైం నేను చూసి కూడా అలానే అయింది. సో ఇప్పుడైతే మేము గోల్డ్ షాప్కి వచ్చాము. అండ్ గోల్డ్ విషయానికి వస్తే మొత్తానికి ఇక్కడ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది. అన్ని మోడల్స్ ఉంటాయి. అండ్ 14 క్యారెట్స్ అండ్ 18 క్యారెట్స్ తప్ప నాకు ఇక్కడ 24 క్యారెట్స్ అయితే అస్సలు కనిపించలేదు. 1 గ్రామ్ 20,000 అని అలా ఉంది. దానిపైన మాత్రం 14 క్యారెట్స్ అని ఉంది. మొత్తానికి అసలు అదేంటో తెలీదు. ఒకసారి నేను గోల్డ్ షాప్కి వెళ్ళి అడిగితే ఏమన్నారంటే ఇది 14 క్యారెట్స్ అని అన్నారు. సో దాని తర్వాత అర్థమైంది 14 క్యారెట్స్ అంటే కొంచెం ఏముండదు కదా, అది అంత క్వాలిటీ ఏముండదు కదా అనిపించింది. బట్ రోల్డ్ గోల్డ్ విషయానికి వస్తే గాయస్ అసలు కలర్ షేడ్ అయితే అస్సలు ఉండదు. మనం సెలెక్ట్ చేసుకునే జ్యువెలరీ పట్టి కూడా ఉంటుంది, మోడల్ పట్టి. నేను ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. సేమ్ మన ఇండియన్ మోడల్ లాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను ఇవి చూపిస్తున్నాను కదా, ఇలాంటివి కొంటే ఏంటంటే మన కలర్ షేడ్ అస్సలు ఉండదు. రోల్డ్ గోల్డ్ అంటున్నాను, ఇవి గోల్డ్. ఇందాక చూసినారు కదా గోల్డ్ ఎంత కాస్ట్ ఉందో. మొత్తం 14 క్యారెట్స్ గోల్డ్ 28,000 12,000 అట్లుంది. మళ్ళీ ఇప్పుడు హోమ్ డెకరేషన్ దగ్గరకు వచ్చినాము. ఇందులో కాస్ట్ ఎంత ఉందో చెప్తా. అయితే ఇట్లుంది, అన్ని కిచెన్ సామాన్లు, ఇంటికి ఏం కావాలో అవన్నీ సామాన్లు 360 అంట మైసూరు. కానీ ఒక్కటి ఫ్లవర్ బొకే, ఈ ప్లేట్ ఎంత తెలుసా? 370 ఈ ప్లేట్, 590. సో ఇప్పుడైతే మేము మియా హోమ్కి వచ్చామన్నమాట. అంటే మొత్తం కిచెన్ ఐటమ్స్ కానీ మన ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. చూసారు కదా పింగాణి ప్లేట్స్, ఇవైతే ఎంత కాస్ట్ ఉన్నాయంటే చాలా చాలా కాస్ట్ ఉన్నాయి. అండ్ చాలా భరించలేము ఆఫ్ కోర్స్ కిచెన్ సామాన్లు అని అంటే. మరి ఇండియాలో ఎంత కాస్ట్ ఉంటాయేమో తెలీదు. ఓన్లీ కిచెన్ ఐటమ్సే కాదు, డెకర్ ఐటమ్స్ అయితే చాలా చాలా ఉంటాయి. కరెక్ట్గా సెట్ చేసుకొని మనం డెకర్ ఐటమ్స్ కొంటే మన హోమ్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట, రూమ్ని డెకర్ చేసుకోవడానికి. కానీ నాకు ఈ కిచెన్కి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఐటెం కొనాలి అనిపిస్తుంది. ఈ యుటెన్సిల్స్ని చూస్తే అయితే అన్ని పింగాణి ప్లేట్స్ కానీ, కుకింగ్ ఐటమ్స్ కానీ, అన్ని సైజెస్ బౌల్స్ అయితే క్యూట్గా ఉంటాయి. కానీ కాస్ట్ కూడా అలానే ఉంటాయి. ఇంకా కాస్ట్ చూసి ఇంకా వెనక్కి వచ్చేస్తామన్నమాట. గిన్నెల సెట్ దగ్గరికి వచ్చినాం గైస్, ఎంత బాగున్నాయి చూడండి, బుజ్జి బుజ్జి గిన్నెలు. చిన్న స్టీల్ గిన్నెలు బాగున్నాయా? ఎంత చెప్పు కాస్ట్? చిన్న స్టీల్ గిన్నెలు 6,500 సెట్. ఇంకా నెక్స్ట్ అయితే మేము బుక్ స్టోర్కి వచ్చేసాము. అసలు ఎంత బాగున్నాయి అంటే కలర్ఫుల్గా సిస్టమేటిక్గా పెట్టారు. అంటే బుక్స్ చాలా అంటే చాలా సిస్టమేటిక్గా, అండ్ థీమ్ కూడా చాలా బాగా సెట్ అయిపోయింది అనమాట. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే చిన్నపిల్లలకి అయితే స్టోరీ బుక్స్ చాలా క్లియర్గా ఈజీగా అర్థమయ్యేలా ఉన్నాయి. నాకు ఈ బుక్స్ చూడగానే మేము కూడా రష్యన్ కిరీస్ నేర్చుకుంటున్నాం కదా, మాకు కూడా యూజ్ అవుతాయి అనుకున్నాను. బట్ జస్ట్ జోకింగ్ గైస్. అంటే నార్మల్గా జస్ట్ పైన నేర్చుకుంటే చాలు కిరీస్ రష్యన్ ఇక్కడ మాట్లాడడానికి. బట్ మ్యాక్సిమం రష్యనే మాట్లాడతారు. అండ్ వాళ్ళకి చిన్నప్పటి నుండే అబ్బాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, ఎంతవరకు ఉండాలి, అండ్ మోర్ ఓవర్ చూసే విధానం కూడా నేర్పిస్తారు, బ్యాడ్ వేలో థింక్ చేయకుండా. అండ్ డ్రెస్సెస్ ఎలా వేసుకోవాలి, క్లీన్గా ఎలా ఉంచుకోవాలి, ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా అంటే చాలా నచ్చాయి. అండ్ బుక్ స్టోర్ మాత్రం ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా బుక్ స్టోర్ పెట్టాలి అనుకుంటే ఇండియాలో ఇలా పెట్టండి అబ్బా, చాలా బాగుంటుంది. ఎటు చూసినా బుక్సే ఉన్నాయి, చాలా బాగుంది. కేక చిన్నపిల్లలకి డ్రెస్సెస్ ఎట్లా వేసుకోవాలి, అన్ని ఐటమ్స్ ఏడేదో పెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి కదా, కార్డ్స్ లాగా. హ్యాండ్స్ బాగుంది.
ఇప్పుడు మేము పర్ఫ్యూమ్ షాప్స్కి వచ్చినాం అనమాట. బాగుంది. ఇప్పుడైతే మేము ప్రెజెంట్ పర్ఫ్యూమ్స్ షాప్లో ఉన్నామన్నమాట. ఇంకా అబ్రాడ్లో పర్ఫ్యూమ్ షాప్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, అండ్ కాస్ట్ ఎలా ఉంటాయో తెలుసు కదా, చాలా చాలా ఉంటాయి కాస్ట్. బాక్స్ పెట్టుకోవాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. ఆర్కిటెక్చర్. ఇప్పుడు యానిమే దగ్గరికి వచ్చినాం గైస్, టాయ్స్ దగ్గరికి. ఓ గాడ్, యానిమే పిచ్చి ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఇక్కడైతే చాలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. సో కాస్ట్ కూడా చూపించాను, చూసేయండి. అండ్ మీలో ఎంతమందికి ఏ క్యారెక్టర్ ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఈ బొమ్మ 2790 అంటారు. ఇది 4000. బాబోయ్, ఇంత కాస్టా? ఇండియాలో కాస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి. అసలు ఈ పీసెస్ దొరుకుతాయో లేదో చెప్పండి. సో సేమ్ స్టోర్లో హ్యాండ్ బ్యాగ్స్ అండ్ క్యాప్స్ అయితే దొరికాయి, కానీ నాకైతే ఏం నచ్చలేదు. గేమింగ్ జోన్ దగ్గరికి వచ్చాము. సో ప్లేయింగ్ సెక్షన్లోకి అందరూ ఏజ్డ్ వాళ్ళు వెళ్తుంటే మేము కూడా మమ్మల్ని కూడా ఎలో చేస్తారు అనుకున్నాము, బట్ మమ్మల్ని అయితే ఎలో చేయలేదన్నమాట. మొత్తానికి మాల్ చూడడం అయితే అయిపోయింది. బయటకు వచ్చి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. మాల్ అంతా తిరిగేసరికి అంత ఎనర్జీ అయిపోయింది. ఇప్పుడు లవ్ పార్క్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. నియర్ బై ఉండేసరికి నడుచుకుంటూ వెళ్దాము, అన్నీ ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుందని వెళ్తున్నాము. మధ్యలో ఒక చిన్న షాప్ కనిపిస్తే మళ్ళీ వచ్చినాం. అమ్మాయిలం. గోరు ఇరిగింది. కేక్లో ఐస్ క్రీమ్ కొనాలని అనుకుంటున్నది. ఒక్కొక్కటి 100 రూపీస్ చూపిస్తారు. అగ్గో కాస్ట్ చూసినారా గైస్? 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ 200. ఇక్కడ బట్టలే కాదు, ఫుడ్, ఐస్ క్రీమ్లు ఏమి కొనలేము మనం. జస్ట్ ఇట్లా తిరగడం అంతే. ఏమంటారు, బస్ ఛార్జీలు పెట్టుకోవడం అంతే. ఇక మనకి 20 రూపాయలు బస్ ఛార్జీలు పెట్టుకొని అట్లా చూడడానికి రావాలి, తిన్నామని అనుకోవాలి. ఎక్కడెక్కడ మ్యాగజైన్ దొరుకుతుంది, ఎప్పుడెప్పుడు మ్యాగజైన్ వస్తుంది. ఇప్పుడు ఇలా కళ్ళకి గ్లోవస్ కనిపించింది అనమాట. సమోసా ఇప్పుడు మీకు సినిమా హాల్ చూపిస్తాను అనమాట బిష్కెట్లో. గైస్ ఇదే అనమాట సినిమా హాల్. ఇండియన్ సినిమాలు ఏమన్నా అయితే ఇక్కడే వేస్తారనమాట. ప్రభాస్ సినిమా కానీ మొన్న రీసెంట్గా రిలీజ్ అయినాయి కదా, అన్నీ ఇక్కడే వేసినారు. ఇది మానస్ అంటారు, మానస్ థియేటర్. ఎవరు లేరు గైస్, మేము ఒక్కరు. ఎక్కడే పోతుంది. మొత్తానికి మేము లవ్ పార్క్ అయితే వెళ్ళాము, కానీ వెళ్ళడం వెనక నుంచి వెళ్ళాము. స్టార్టింగ్ నుంచి వెళ్ళినట్టయితే బాగుండేది. మేమేమో ఇంకా రావడం లేదు, ఇదేనా ప్లేస్ అసలు మేము చూసింది అని అనుకున్నాము, కన్ఫ్యూజ్ అయ్యాము. మేబీ మేము వెనక నుంచి వెళ్ళకుండా ఉంటే ఇవన్నీ చూసేవాళ్ళం కాదేమో. ఫ్రంట్ నుంచి ఇంకా కొంచెం రోడ్డు అడ్డంగా ఉందన్నమాట, సో అక్కడి వరకు ఎండ అనుకునే వాళ్ళం, ఇవన్నీ చూసేవాళ్ళం కాదు. సో నేనైతే మెయిన్గా ఈ లేక్ కోసమే వెళ్ళాను. మొత్తానికి ఈ లేక్ అయితే చూశాను అనమాట, క్యూట్గా నచ్చింది. అందరూ నియర్ బై అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలు అందరూ వచ్చేసారనమాట, వచ్చి స్విమ్మింగ్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. మన ఇండియాలో స్విమ్మింగ్ చేస్తారు కదా చిన్న లేక్స్లలో, కాలువలలో, సేమ్ అలానే అనిపించింది. సో మొత్తానికైతే అలా లేక్ని అయితే చూసాము, చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత రిసార్ట్స్ అయితే ఎంతో బాగున్నాయో. ఇంకా బర్త్డేస్కి ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఆ ప్లేస్ని అయితే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. ఈవినింగ్ టైంలో వెళ్ళాలి మ్యాక్సిమం, ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే అస్సలు సెట్ అవ్వదు ఇది. కానీ అది నీట్గా లేకపోవడం వల్ల ఏంటో తెలియదు, కానీ చాలా అంటే చాలా స్మెల్ వచ్చింది. చూడ్డానికి అయితే నీట్గానే ఉంది, మరి ఎందుకో ఏంటో తెలీదు. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం చిన్నపిల్లలే ఉన్నారు. అండ్ చిన్నపిల్లలకి డ్రెస్ చేంజింగ్ కానీ ఇంకా చాలా ఆప్షనల్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ రిసార్ట్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా, ఒక 3 రిసార్ట్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫుడ్ ఐటమ్స్ అయితే ఆప్షనల్, మనకి చికెన్ కూడా ఉంది, నాట్ ఓన్లీ బీఫ్. మొత్తం చూసామన్నమాట లిస్ట్, అండ్ తక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి. ఫుడ్ తినే వాళ్ళు ఫుడ్ తినొచ్చు. ఇంకా అటువైపు కూడా చాలా పార్క్ ఉంది.
సో ఇటువైపు పార్క్ మొత్తం ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ నుంచి వచ్చుంటే ఈ రిసార్ట్స్ ఇవన్నీ చూసేవాళ్ళం కాదేమో, లేక్ ఇదంతా చూసేవాళ్ళం కాదు అనిపించింది. సో మొత్తానికి ఈ పార్క్ మొత్తం కూడా చూసాము. అండ్ నడిచి ఇంకా చాలా డిస్టెన్స్ నడిచాం కాబట్టి ఇంకెక్కువ అనిపించింది. అండ్ మొత్తానికి ఇంకా తర్వాత ఇంకో మాల్ త్రిబుల్ ఏ మాల్ అంట. ఆ మాల్ ఇంతవరకు నేను వెళ్ళలేదు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. సో తర్వాత ఐలాండ్ అని కనిపిస్తే వెళ్ళాము. చైర్స్ అన్నీ కూడా గ్లాస్తో చేశారు. అదంతా ఐస్ క్రీమ్ షాప్ అనమాట. సో కాస్ట్ ఎంత ఉంటాయో తెలుసు కదా. సో ఇంకా జస్ట్ అలా ఫొటోస్ అయితే దిగి వచ్చాము. తర్వాత త్రిబుల్ ఏ మాల్కి అయితే వెళ్ళాము. నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. కానీ ఈ మాల్ ఎక్కడో అవుట్స్కట్స్లో ఉన్నట్టు అనిపించింది. చాలా సిటీ ఎండ్లో ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇక్కడ నేను స్కై పార్క్ ఉంటుందేమో అనుకున్నాము. కానీ సేమ్ అక్కడ చూసినట్టే ఇక్కడ కూడా లేదనమాట. జస్ట్ నార్మల్గా స్కై పార్క్ అని రాసింది. ఓన్లీ చిన్నపిల్లలకి అంట.